హలో గైస్, వెల్కమ్ టు ద ప్రసన్నత వ్లాగర్. టుడే అయితే నేను యాదగిరిగుట్ట వెళ్తున్నాను. మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ అయ్యాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. కానీ టైం దొరకడం లేదు. వీడియోస్ తీస్తున్నా కానీ ఎడిటింగ్ మొత్తం చేసి అప్లోడ్ చేయడానికి. సరే గైస్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మీరు వినే ఉంటారు, బట్ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. మన జీవితంలో కూడా ఆల్మోస్ట్ మన ట్రావెలింగ్ జర్నీ లాంటిదే. మన రోడ్ ప్రయాణంలో టన్నల్స్ ఉంటాయి, అలాగే మన జీవితంలో కూడా కనపడని, మనకు తెలియని మలుపులు ఉంటాయి. మన ప్రయాణంలో డెస్టినీని రీచ్ అవ్వాలంటే మనం చాలా స్పీడ్ బ్రేకర్స్ ని, ఎత్తు తగ్గులని దాటుకొని వెళ్ళాలి. అలానే మన జీవితం మన సక్సెస్ అవ్వడానికి ముందు అవమానాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్ని దాటుకొని వెళ్ళాలి. మనమైతే ఇంకా గుట్టకి దగ్గరలో ఉన్నాము. 11:30, 11:40 అలా వచ్చేస్తాం అనుకుంటాం. ఇంకా మనం అంతవరకు జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. అయినా ట్రావెలింగ్లో ఉన్నాం, అసలు దేంట్లో ఉండదు. అది స్కూటీ ఆర్ బైక్, ఇలా వెళ్ళడం చాలా బాగుంటుంది. మన నేచర్ని చూస్తూ ఆనందిస్తూ వెళ్ళిపోవచ్చు. ఆ ఫీలే వేరుంటుంది. మనమైతే ఇంకా ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము గుట్టకి. డైరెక్ట్గా కళ్యాణఘట్టకి దగ్గరకు వెళ్ళిపోయాము. మనకైతే విష్ ఉండే, సో అందుకని మనం తలనీలాలు ఇచ్చేసాము. సి మై న్యూ లుక్ గైస్. మన బైక్ అయితే ఇక్కడే పక్కన పార్క్ చేసి బస్సులో అయితే గుట్టపైకి వెళ్ళి, ఇక్కడ గుట్టపైకి అయితే బస్సులు బ్రేగానే తీసుకెళ్ళిపోతాయి మనల్ని. నేనైతే ట్యూస్డే వెళ్ళాను, అయినా సరే పబ్లిక్ ఉండే. సో మనకు బస్సు వచ్చేసరికి 12:30, 1 o'clock అలా అయిపోయింది. మనం దర్శనం స్టార్ట్ అయిపోయేసరికి 4 అలా అయిపోయింది. ఇంకా తిరిగి వచ్చేసాం కిందకి. ఒక 1 hour అయితే అలా ఇలా తిరిగి సమ్ షాప్స్ అన్ని చూస్తాము. నా గుండెకి అయితే కావాల్సిన ఒక టోప్ అయితే తీసేసుకున్నాను. సరే, ఇంకా మనం వెళ్ళిపోతున్నాం ఇంటికి. మనం ఇంటికి వెళ్ళే ముందు మధ్యలో సురంతపురి ఉంటది, చాలా బాగుంటుంది అన్నారు మా ఫ్రెండ్స్ కూడా. బట్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు అనుకుంటున్నా, కానీ టైం కుదరట్లేదు. ఒకసారి ప్రత్యేకంగా దానికోసం మాత్రం రావాలి ఫ్రెండ్స్. చలో ఇక బాయ్, ఉంటా. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో బాయ్.